అందరికీ నమస్కారం. ఆగస్టు 8న కోబ్రా 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ రిపోర్ట్ అనే అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. మన యాక్టివేషన్ గొప్ప విజయం సాధించింది. మనం ఇప్పటి వరకు నిర్వహించిన ధ్యానాల్లో ఇదే అత్యంత విజయవంతమైన ధ్యానంగా నిలిచింది. యాక్టివేషన్కు ముందు జరిగిన కీలకమైన ఘట్టం జూలై 21న బార్బో బాస్కెట్ సమయంలో జరిగిన 3వ బూస్టర్ ధ్యానం. ఈ ధ్యానం తరువాత ఈ యాక్టివేషన్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దాదాపు 10 లక్షల మందికి ఈ యాక్టివేషన్ గురించి తెలియజేయగా 2 లక్షల మందికి పైగా వాస్తవంగా పాల్గొన్నారు. మనం క్రిటికల్ మాస్ను చాలా పెద్ద స్థాయిలో అధిగమించాము. మన యాక్టివేషన్కు ప్రధాన యాంకర్ పాయింట్ క్యాన్స్లో జరిగిన అద్భుతమైన వర్క్షాప్. ఈ యాక్టివేషన్ యొక్క అతిపెద్ద ఫలితం ఏమిటంటే గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న ఇథరిక్ మరియు యాస్ట్రల్ తలాలలో గల 2 ప్రధాన రెప్టిలియన్ నాన్ ఫిజికల్ నెట్వర్క్లు పూర్తిగా తొలగించబడటం. 26,000 సంవత్సరాల తర్వాత ఈ యాక్టివేషన్ సమయంలో ఈ నెట్వర్క్ ఓడించబడింది. మానవాళికి యుద్ధాలు, బానిసత్వం, బాధలు మరియు వేదనలను సృష్టిస్తున్న నెట్వర్క్ ఇదే. ఇప్పుడు అది పూర్తిగా తొలగించబడింది. అన్ని డార్క్ ఎనామలీ కూడా తొలగిపోయాయి. ఈ నెట్వర్క్ గ్రహం మీద ప్రతికూల పరిస్థితులను యథాతథంగా ఉంచుతున్న ఒక డార్క్ ఎనర్జీ మేట్రిక్స్. ఇప్పుడు ఈ నెగిటివ్ మేట్రిక్స్ తొలగిపోయింది మరియు మన యాక్టివేషన్ తర్వాత ఒక కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని రియాలిటీ ఓవర్లే అని పిలుస్తారు. ఇది మన 1221 యాక్టివేషన్ తర్వాత యాస్ట్రల్ మరియు ఇథరిక్ తలాలపై నిరంతరము యాంకర్ చేయబడుతున్న ఒక పాజిటివ్ మేట్రిక్స్ ఓవర్లే. ఇది గ్రహానికి సంబంధించిన యాస్ట్రల్ మరియు ఇథరిక్ తలాలపై ఉన్న లైట్ ఫోర్సెస్ యొక్క పాజిటివ్ టెక్నాలజీ. ఇది ఒక కొత్త పాజిటివ్ వాస్తవికత కోసం ప్రత్యేకమైన న్యూ కోడ్స్ను కలిగి ఉంది. ఇందులో ఐలాండ్ ఆఫ్ ది లైట్, మెడ్బెడ్స్, గోల్డెన్ ఏజ్ ఆవిర్భావానికి అవసరమైన టెక్నాలజీలు ఉన్నాయి. 1221 యాక్టివేషన్ తరువాత లైట్ ఫోర్స్ సముద్ర అడుగుభాగం నుండి భూగర్భంలో నిమ్న సైనిక స్థావరాలు మరియు సైనిక కేంద్రాల నుండి అన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మరియు స్కెలార్ టెక్నాలజీలను తొలగించారు. వారు ఇప్పుడు శాటిలైట్లో ఉన్న డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మరియు స్కెలార్ వెపన్స్ను చురుకుగా తొలగిస్తున్నారు. అయితే చిన్న పరిమాణంలో ఉన్న మొబైల్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ భాగాలు మాత్రమే ఇప్పటికీ దాదాపుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. మన యాక్టివేషన్ ఫలితంగా గాడెస్ ఎనర్జీ యొక్క 3 అంశాలు తిరిగి వచ్చాయి. మొదటి అంశం సముద్రానికి సంబంధించిన గాడెస్ ఎనర్జీ. ఇది చాలా అధిక ఫ్రీక్వెన్సీ గల గాడెస్ ఎనర్జీ. స్వచ్ఛమైన సముద్రం యొక్క శక్తి, ఎందుకంటే గ్రహ ఉపరితలంలో 71% నీరే ఉంది. సముద్రం మరియు జలాలకు సంబంధించిన గాడెస్ మానవాళిలోని క్రేజీనెస్ అంటే అసమతుల్యతను సమతుల్యం చేస్తుంది. నీరంతా దేవతే. మొవానా అనేది గాడెస్ ఎనర్జీ యొక్క కోడ్ నేమ్. గాడెస్ ఎనర్జీ యొక్క 2వ అంశం ఆయి యొక్క శక్తి. యాక్టివేషన్ తరువాత కాస్మిక్ బుద్ధి సముద్రానికి చెందిన ఆయి శక్తి భూ ఉపరితలానికి చేరటం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయి శక్తి అన్ని సముద్ర జలాలను కాస్మిక్ ప్రేమతో ఆలింగనం చేసుకుంటోంది. గాడెస్ ఎనర్జీ యొక్క 3వ అంశం గాడెస్ ఐసిస్ యొక్క ఎనర్జీ. ఆమె ఇతర లైట్ ఫోర్సెస్తో కలిపి ఉపరితల మానవాళికి చాలా నిర్దిష్టమైన రీతిలో ప్రభావితం చేసే కొన్ని రహస్య ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. మన యాక్టివేషన్ సమయంలో ఈ ప్రాజెక్ట్స్ రీయాక్టివేట్ అయ్యాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచిన లింక్లో ఒక హింట్ ఉంది. పైనుండి వచ్చే కాంతి న్యూ హెవెన్ కీని స్థిరపరుస్తుంది. కింద నుండి ఉపరితలానికి వచ్చే కాంతి న్యూ ఎర్త్ కీని స్థిరపరుస్తుంది. ఈ 2 కీల ఎనర్జీస్ ఉపరితలం వద్ద కలిసినప్పుడు ఒక కొత్త ఎనర్జీ సృష్టించబడుతుంది. దీనినే న్యూ పారడైజ్ అంటారు. ఇదే కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క ఎనర్జీ. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ 2 లైట్స్ కలిసినది మే 24వ తేదీ. కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క అసలైన ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క ఫస్ట్ పాయింట్ మరియు ఈ ప్రక్రియ ఇర్రివర్సిబుల్ అంటే వెనక్కి వెళ్ళనిది. దాని అర్థం కంప్రెషన్ బ్రేక్ త్రూ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటిలో నెమ్మదిగా ఉంటుంది, కానీ వేగవంతం అవుతోంది. ఇంకా శుద్ధి చేయబడిన శక్తులన్నింటినీ ప్రక్షాళన చేసే తీవ్రమైన ప్రక్రియను ప్రేరేపిస్తుంది.
ఇందులో 2 అంశాలున్నాయి. భారీ మొత్తంలో కాంతి లోపలికి ప్రవేశించడం, దానికి ప్రతిస్పందనగా డార్క్ నుంచి ప్రతిచర్య రావడం. న్యూ హెవెన్కి స్థాపించడం అంటే న్యూ హెవెన్ మానవాళిలో స్థాపించడం. న్యూ పారడైజ్ యొక్క కీ 12వ కాస్మిక్ రేను యాంకర్ చేయడం. ఇది అబ్సల్యూట్ పాజిటివిటీ, కాస్మిక్ పారడైజ్ మరియు ప్రేమకు, పూర్తిగా అబ్సల్యూట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్కి మరియు వాస్తవికతకు సంబంధించిన 12వ రే. ఈవెంట్ తరువాత ఈ శక్తి భూమిపై స్థిరపడుతుంది. ఈ ప్రక్రియ మన 1221 యాక్టివేషన్ సమయంలో ఎనర్జీ ఫీల్డ్లో మరియు క్వాంటమ్ ఫీల్డ్లో ప్రారంభమైంది. అది ఈవెంట్ను మేనిఫెస్ట్ చేయడంతో పాటు మానవాళి కోసం ఒక కొత్త వాస్తవికతను ఆవిష్కరిస్తుంది. 1992 నుండి మనం 11వ రేని యాంకర్ చేస్తూ వచ్చాము. ఇది సోర్స్కి మరియు కాస్మోస్కి మధ్య ఉన్న కాస్మిక్ అనుసంధానించబడే రే. ఇది 1111 డోర్వేని తెరిచింది. అది 2024లో పూర్తయింది. ఇప్పుడు మనం 12వ రే వద్దకు చేరుకున్నాము. ఇది ఒక అప్గ్రేడ్. మన జీవితమంతా ఎదురుచూస్తున్న మార్పు మరియు పరివర్తనను ఇది తీసుకురానుంది. న్యూ పారడైజ్ కీ అనేది ఒక లివింగ్ స్పిరిచువల్ కోడ్. దీనిని సోర్స్ నుండి మల్టీవర్స్ గుండా గ్రహానికి వస్తున్న ఒక సజీవ నీలి ఆకుపచ్చ ఒపలిసెంట్ ఎనర్జీగా వర్ణించవచ్చు. 1221 అనేది 12వ రేని స్థిరపరిచే ఒక కాస్మిక్ అసెన్షన్ గేట్వే. 1221 యొక్క మొదటి ద్వారం 2025 ఆగస్టు 21న మరియు రెండవ ద్వారం 2026 జూలై 25న తెరుచుకున్నాయి. 1221 లోపల మరిన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి గేట్ అసెన్షన్ ప్రక్రియలో ఒక క్వాంటమ్ లీప్ అవుతోంది. 1221 యాక్టివేషన్ యొక్క అత్యంత తీవ్రమైన కాలం 2026 నుంచి 2032 మధ్య ఉంటుంది. ఇది ఖచ్చితమైన నెప్ట్యూన్ ప్లూటో సెక్స్టైల్ కాలం. 2032 తర్వాత విపత్కర స్థాయిలో సంఘటనలు సంభవించడం ప్రారంభం కావచ్చు. గెలాక్టిక్ సూపర్ వేవ్, సోలార్ ఫ్లాష్ మరియు పోలార్ షిఫ్ట్ యొక్క గొప్ప పరివర్తనకు దారితీస్తుంది. 2026 పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిన సంవత్సరం. ఇది భూమిపై ఉన్న అతిపెద్ద జలరాశి, అలాగే ఇది గ్రహంపై ఉన్న అతిపెద్ద పోర్టల్. ఇది ఒక అద్దంలా పనిచేస్తూ మే 24వ తేదీ నుండి కాస్మిక్ సెంట్రల్ సన్, MIT7 గెలాక్సీ మరియు గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి కాస్మిక్ ఎనర్జీని నేరుగా స్వీకరిస్తోంది. పసిఫిక్ మహాసముద్రం యొక్క యాక్టివేషన్ ప్రక్రియ కుక్ ఐలాండ్లో నవంబర్ 11న పూర్తవుతుంది మరియు వచ్చే సంవత్సరం అట్లాంటిక్ మహాసముద్రానికి విస్తరిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం లెమోరియన్ పారడైజ్ ఆర్కీటైప్ యొక్క యాక్టివేషన్ మరియు వచ్చే సంవత్సరం మనం అట్లాంటియన్ పారడైజ్ ఆర్కీటైప్ యాక్టివేషన్ చేస్తాము. వచ్చే సంవత్సరం అంతా పాజిటివ్ లెమోరియన్ మరియు పాజిటివ్ అట్లాంటియన్ ఎనర్జీస్ పరస్పరం సమాచారం తీసుకుంటూ ఏకీకృతం అవుతాయి. కాబట్టి వచ్చే సంవత్సరం ప్రధాన దృష్టి న్యూ అట్లాంటిస్ యొక్క న్యూ పారడైజ్ ఎనర్జీలను యాంకర్ చేయడంపై దృష్టి ఉంటుంది. ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రంలోని ఐలాండ్స్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న దేశాలపై దృష్టి కేంద్రీకరించబడుతోంది. అన్ని జలాశయాలు, అన్ని మొక్కలు మరియు కొన్ని జంతువులు ఇప్పటికే కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క ఎనర్జీలను ప్రసారం చేస్తున్నాయి. భూమి యొక్క క్రస్ట్ కాస్మిక్ ప్లాస్మాతో, MIT7 గెలాక్సీతో మరియు సెంట్రల్ సన్ నుంచి వచ్చే ఎనర్జీస్లతో సమన్వయం చెందుతోంది. ఈ విధంగా ఇంటర్స్టెల్లార్ ప్లాస్మా మరియు సోలార్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తూ కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క ఎనర్జీలను స్వీకరించేందుకు జలాశయాలు, మొక్కలు మరియు జంతువులను సిద్ధం చేస్తుంది. ఇక అతిపెద్ద సమస్య మానవులే. ఎందుకంటే మానవులు సోర్స్ నుంచి మరియు ప్రకృతి నుండి విడిపోయి ఉండేలా ప్రోగ్రామింగ్ చేయబడ్డారు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు అంటార్క్టికాలోని సముద్ర గర్భం కింద అనేక అండర్ వాటర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బేసెస్ నిర్మించబడుతున్నాయి. అవి గ్రహం యొక్క కంప్రెషన్ బ్రేక్ త్రూ ప్రక్రియకు సహాయపడతాయి. ఈ స్థావరాలన్నీ భూమిని శక్తివంతంగా స్థిరీకరించబడటానికి సహాయపడతాయి. అలాగే కొన్ని స్థావరాలకు ఉపరితలంపై నిర్దిష్టమైన మిషన్లు ఉన్నాయి. అవి డిస్క్లోజర్స్ మరియు ఫస్ట్ కాంటాక్ట్ కోసం భూమిని సిద్ధం చేస్తాయి. ఈ స్థావరాల గురించి ఇప్పటికే కొంతమంది విజిల్ బ్లోవర్స్ మాట్లాడారు.
ఈ స్థావరాల నిర్మాణం అసెన్షన్ ప్లాన్లో ఒక అప్గ్రేడ్గా పరిగణించబడుతుంది. భూ ఉపరితలంపై మరింత మంది అండర్ కవర్ గ్రహాంతరవాసి జాతుల ఉనికి ఉండనుంది. ఆ ప్రణాళికలోని మరొక అంశం ప్రత్యేకమైన భూగర్భ సొరంగాల నెట్వర్క్. దాని గురించి ఏమీ చెప్పలేము. ఇది భూ ఉపరితల నాగరికత, సబ్వే మరియు హైవే సొరంగాలతో అనుసంధానించబడుతుంది. ఈ సొరంగాలలో రహస్య ప్రవేశ మార్గాలు ఉన్నాయి. వాటిని ఈవెంట్ సమయంలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం పాజిటివ్ గ్రహాంతరవాసుల రహస్య దండయాత్ర మరియు చొరబాటు జరుగుతోంది. భూమిపై ఉన్న మానవులు దీనిని గుర్తించలేరు, కానీ కబాల్ సీక్రెట్ సొసైటీలో కొంతమంది వ్యక్తుల వద్ద వివరాలు ఉన్నాయి. ఇది గ్రహం చుట్టూ ప్రతి చోట చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది మరియు వేగవంతమవుతోంది. అనేక జాతులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి మరియు అవి ముందంజలోకి వస్తున్నాయి. అలాగే సౌర వ్యవస్థలోనూ మరియు చంద్రుని అవతలి వైపున కూడా అనేక బ్యాకప్ షిప్లు సిద్ధంగా ఉంచబడ్డాయి. భూమి ఉపరితలంపైకి ఈ విధంగా ముందుకు రావటం డిస్క్లోజర్స్లో భాగం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.